హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆరు పేటికలో అంజు మనోహరి మాట్లాడుకునేదంతా కూడా వింటూ ఉంటుంది. అప్పుడే గుప్తా గారు అక్కడికి వచ్చి, బాలిక నువ్వేం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతుందా? నువ్వు ఇక్కడ మా లోకంకి వచ్చి కూడా ఇలా మాయా పేటికను తెరిచి చూస్తున్నావు. ఇది ఎవరైనా చూసినచో పాపులకు వేయి శిక్ష నేను అనుభవించవలసి వస్తుంది. నేను చెప్తుంది నీకు వినిపిస్తుందా? మూసివెయ్యు బాలిక అని గుప్తా గారు అరుస్తూ ఉంటే, అబ్బా మీరు కాసేపు ఆగండి గుప్తా గారు అని మనోహర్ ఏదో ప్లాన్ చేస్తుంది. రండి, రణ్వీర్ గురించి అంజలి ఏదో మాట్లాడింది. అదేదో పెద్ద ప్లాన్ చేస్తుంది గుప్తా గారు. అదేంటి అన్నది నాకు అర్థం కావటం లేదు. అది మళ్ళీ ఏదైనా కుట్ర చేసి ఇంకేమైనా ఉందా అని ఆరు అంటే, ఆ బాలిక ఎప్పుడు పాపాలే చేస్తుంది. ఇందులో కొత్త విషయం ఏముంది? ముందు దాన్ని మూసివేయండి అని గుప్తా గారు టెన్షన్ పడుతూ ఉంటే, అబ్బా మీరు ఆగండి గుప్తా గారు అని నేను అరిచి చేస్తూ ఉంటే, మీరు చచ్చినట్టే మా లోకానికి వచ్చితివి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి అని గుప్తా గారు అంటారు. ఆపండి గుప్తా గారు అని ఆరు విసుక్కుంటూ ఉంటుంది. ఏ గూటి పక్షులు ఆ గూటిలోనే చేరుతున్నాయి బాలిక అని గుప్తా గారు అనడంతో, అర్థం కాలేదు అని ఆరు ఆ రోజు వద్దు అని వదిలించుకున్నారు. ఇప్పుడు అవసరానికి అపహరించుకు వెళ్ళాలి అని ప్రయత్నిస్తుంటున్నారు అని గుప్తా గారు అనడంతో, అంటే అంజుని తీసుకుని వెళ్ళిపోతారా అని ఆరు టెన్షన్ పడుతూ ఉంటుంది. అవును అని గుప్తా గారు చెప్పడం, అలా ఎలా తీసుకువెళ్తారు? అయితే ఈ విషయం మా ఆయనకు తెలిసేలా చేయండి. నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. ప్లీజ్ గుప్తా గారు మా ఆయనకి తెలిసేలా చేయండి, ఈ ఒక్కసారి చేయండి అని ఆరు బతిమిలాడుతూ ఉంటే, చూడు బాలిక నేను ఎప్పుడు చెప్పేదే ఇప్పుడు చెప్పుతున్నాను. నీలాగే జరుగుతుంది. కేవలం వీక్షించుట మాత్రమే నా పని. కాబట్టి జరగబోయేది జరుగుతున్నది. జరగాల్సింది ఏదైనా కూడా దానంతట అదే జరిగిపోతూ ఉంటుంది. నేనేమీ చేయలేను అని గుప్తా గారు అలా అంటే ఎలా గుప్తా గారు అని ఆరో బాధపడుతూ ఉంటుంది. అప్పుడే చిత్రగుప్త అని పిలుస్తూ ఉండటంతో, అదిగో ఆ చిత్రగుప్తుల వారు నన్నే పిలుస్తున్నారు. ఇప్పుడు ఈ మాయాపేటని చేతిలో చూశారు అంటే నన్ను సలసల కాగే నూనెలో వేయించేస్తారు. కాబట్టి ఈ పేటిక నేను తీసుకువెళ్తాను అని మళ్ళీ ఆయన చేతిలోకి తీసుకొని, అయ్యో ఇప్పుడు నా చేతుల్లో చూశారు అంటే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది కదా. ఈ పేటికను ఎక్కడైనా భద్రపరచండి, అంతేగాని వీక్షింపము అని వస్తున్నాను అంటూ మాయ పేటికను ఆరు చేతిలోనే పెట్టేసి గుప్తా గారు పరుగులు పెడతారు. బాగి అమర్ ఇంటికి రాగానే బాగి లోపలికి వెళ్తూ, మిస్ అమ్మ హ్యాపీయా అని అమర్ అడగడంతో, హ్యాపీ అంటే చాలా చాలా హ్యాపీ అని బాగి చెబుతుంది. నువ్వు హ్యాపీ అని ఇలాగే ఉండకూడదు మిస్ అమ్మ, నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. నీ జీవితం ఆగిపోకూడదు. నువ్వు ముందు భాగ్యలో ఎప్పటికీ సంతోషంగా ఉండాలి. ఈ ఇంట్లో వాళ్ళతో సహా అందరూ సంతోషంగా ఉండాలి అని అమర్ చెబుతాడు. అప్పుడే అమర్ చెయ్యి పట్టుకొని, నేను హ్యాపీగా ఉన్నానండి, మీకు కనిపించట్లేదా లేదా తెలియట్లేదా? నేను హ్యాపీగా ఉండాలి అంటే ఎక్కడో వెళ్ళని అవసరం లేదు. ఈ ఇంట్లో మీ పక్కనే ఉంటే నాకు ఈ సంతోషం ఉంటుందండి అని భాగ్య చెబుతూ ఉంటుంది. అమర్ భాగ్య ఇద్దరు చేతులు పట్టుకొని ఒకరినొకరు చూసుకుంటూ కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటాను. అప్పుడే మనోహరి గదిలో నుంచి వచ్చి తరిమి అలా వచ్చేసి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఒక్కరోజు వీళ్ళు బయటికి వెళ్ళి వచ్చారో లేదో, ఇంత దగ్గర అయిపోయారా? అసలు దాని తలలో పూలేంటి అని మనోహరి కుళ్ళుకుంటూ రగిలిపోతూ ఉంటుంది. అప్పుడే సదాశివం అటుగా వెళ్తున్న భాగ్య అమర్ని చూసేసి, ఏ నిర్మల ఇట్రావి, వాళ్ళిద్దరిని చూడవి, విషయం పూల వరకు వెళ్ళింది అంటే ప్రేమ వరకు వెళ్ళింది అంటే ఎలా అని సదాశివం అంటే, ఇద్దరిని అలా చూస్తుంటే చూడముచ్చటగా ఉన్నారు, నా దిష్టి తగిలేలా ఉంది అని నిర్మలమ్మ చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. లేదు, అమర్కి పుట్టే ఛాన్సే లేదు. కేవలం అది ఆరు చెల్లెలు అవ్వటం వల్లే ఇలా ప్రేమ చూపిస్తున్నాడు. అంతే, ఇది అంతే అని మనోహరి తనకు తానే సర్ది చెప్పుకుంటూ ఉంటుంది. మనోహర్ని చూసావా కాజీ కళ్ళు పెట్టుకొని ఎలా వాళ్ళిద్దరిని దిష్టి పెడుతుందో అని సదాశివం అంటే, అవును అండి, ఆ దిష్టి కళ్ళతో వాళ్ళిద్దరి కాపులం కూర్చేలా ఉంది, పదండి దిష్టి తీస్తాను అని నిర్మలమ్మ అంటుంది. నాన్న అమర్ ఎప్పుడు వచ్చారు అని నిర్మలమ్మ సదాశివం అడుగుతూ ఉంటే, అప్పుడే భాగి అమర్ చూసుకోవటం ఆపేసి ఇప్పుడే నాన్న అని అమర్ అంటాడు. ఏ మాటకి ఆ మాట. ప్రొద్దున ఆ శాండ్విచ్ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంది తెలుసా అని సదాశివం అంటాడు. పొద్దుననగా వెళ్ళారు, ఎక్కడ వెళ్ళారు అని మనోహరి అడగడంతో, తెలిసిన వాళ్ళని కలవడానికి తీసుకువెళ్ళాడు అంతే కదండి అని భాగ్య అనడంతో, అవును అంతే అంతే అని అమర్ అంటాడు. నేను ఇంకా మీరిద్దరు బైక్ మీద వెళ్ళేసరికి మిస్ అమ్మకి బుల్లెట్ నేర్పిస్తున్నారేమో అనుకున్నాను అని మనోహరి చెబుతుంది. నేనేదో జోక్ చేశాను, ఇద్దరేంటి అలా షాకింగ్గా చూస్తున్నారు అని అంటే, ఏంటి మనో నీ జోకులు
ఏమీ అనిపించట్లేదు అని భాగ్య అంటుంది. అప్పుడే పిల్లలు హాయ్ డాడ్ అంటూ రావటంతో భోంచేశారా అని ప్రశ్నిస్తూ ఉంటాడు. డాడ్ మీరు స్ట్రిక్ట్‌గా రూల్స్ అన్నీ ఫాలో అవ్వమని చెప్పారు కదా! మీ అందరి దగ్గర ఉండి నేనే హోంవర్క్ చేయించాను. బాధ్యతలన్నీ నేనే తీసుకున్నాను డాడ్. నా చేతులు చాలా నొప్పెడుతున్నాయి చేసి అని అంజు పాప బిల్డప్ కొడుతూ ఉంటే, ఏంటే పొట్టి నీకెందుకు అంతగా నొప్పులు చేతి నొప్పులు అని సదాశివ్ అడగ ఎందుకు అంటే బరువు బాధ్యతలు నేనే కదా తాతయ్య దగ్గరుండి మోసాను అందుకే ఈ చేతి నొప్పులు అని అనడంతో వెళ్ళి పడుకోండి పిల్లలు అని అమర్ చెప్పడంతో డాడ్ రణ్వీర్ అంకుల్ సిటీలోకి వచ్చారంట అని చెప్పడంతో రణ్వీర్ అంకుల్ సిటీలోకి వచ్చాడు నీకెలా తెలుసు అని భాగ్య అడగడంతో మనోహరి ఆంటీ చెప్పింది ఏదో ఊరికే చెప్పి ఉంటుంది కదా అంతే ఆంటీ అని అంజు అంటే అవును అవును అంతే అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. రణ్వీర్ సిటీలోకి వచ్చాను నీకెలా తెలుసు మనోహరి అంటే అమర్ అడగటంతో అది నేను ఇందాక బయటికి వెళ్ళాను కదా అప్పుడు కనిపించాడు అని మనోహరి అంటే అదేంటి ఆంటీ అంకుల్ నీకు ఫోన్ చేసి చెప్పారు అని నాకు చెప్పావు అని అంజు అంటుంది. అవునా మనోహరి గారు అంజుకి అలా చెప్పారా అని భాగ్య నిలదీస్తూ ఉంటే అప్పుడు అలా చెప్పి ఇప్పుడు ఇలా నేను ఎందుకు చెప్తాను అంజు కూడా అలా చెప్పాను అంజు తప్పుగా అర్థం చేసుకున్నట్టు ఉంది అని మనోహరి మంజు అలా అర్థం చేసుకోదే మీరు ఎందుకు ఇలా మాట చెప్తున్నారు అని అమ్ము ప్రశ్నిస్తూ ఉంటుంది. అయ్యో ఈ పిల్ల రాక్షసులు నన్ను ఇలా టార్గెట్ చేశారే అని మనోహరి మనసులో టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు అంజు చాలా సీరియస్గా చదువుకుంటూ ఉంటుంది. ఆ చదువు ధ్యాసలో పడి అంజు సరిగ్గా విని ఉండదు అని మనోహరి అంటే అయ్యుండొచ్చా ఆంటీ నేను చదువు ధ్యాసలో మునిగిపోయాను కదా అని అంజు పాప అంటే అప్పుడే రాథోడు ఒక కవర్ తీసుకువచ్చి సార్ పంపించారు అని ఇవ్వడంతో ఓకే చేసి అని చదువుతూ ఉంటాను ఏమైంది అండి అని బాగా చెబుతూ ఉంటే నెక్స్ట్ వీక్లో ఉండవలసిన మీటింగ్ రేపటికి ప్రీపోర్ట్ అయ్యిందంట నాకు రాత్రికి 1 గంటలో ఫ్లైట్ ఉంది మేము వెంటనే బయలుదేరి వెళ్ళాలి పిల్లలు నేను రావడానికి 2 డేస్ పడుతుంది ఈరోజు ఫాలో అయిన టైం టేబులే మీరు ఈ 2 డేస్ కూడా ఫాలో ఎక్కడ ఏమీ తేడా రాకూడదు అని అమర్ చెప్పడంతో మేమందరం ఉన్నాం కదా మేము చేసుకుంటాం మీరు బయలుదేరండి ఫ్లైట్కి టైం అవుతుంది అని సదాశివం చెప్తాడు. అరే అమర్ ఈ 2 డేస్ ఇంట్లో ఉండరు ఇదే సరైన మంచి సమయం రణవీర్ని రమ్మని చెప్పి అంజుని అప్పచెప్పేస్తాను అని మనోహరి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. తర్వాత మనోహరి గదిలోకి వెళ్ళి వెంటనే రణవీర్కి కాల్ చేసి అమ్మ ఢిల్లీ బయలుదేరి వెళ్ళాడు 2 రోజుల వరకు రాడు ఇదే సరైన సమయం వచ్చి నువ్వు అంజుని తీసుకొని వెళ్ళు అని ఒకవేళ అమర్ ఉంటే నీ ప్రాణాలు తీసేస్తాడో కాల్చేస్తాడో అని మనోహరి అంటే నేను నీకు కాల్ చేయలేని మాట్లాడుతున్నావా అని రణహరి అంటే అదంతా అనవసరం నేను ఇప్పుడు చెప్పాను కదా అమర్ ఇప్పుడు లేదు కాబట్టి తీసుకుని వెళ్ళిపో అని మనోహరి అంటే దానికంటే ముందు నాకు అంజు నా కూతురన్న డిఎన్ఏ రిపోర్ట్స్ మిగతా రిపోర్ట్స్ అన్నీ కూడా కావాలి అప్పుడే నేను అవి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాను బంధువుల్లా ఉన్న రాబందులు కూడా గట్టి సమాధానం చెప్పి నా ఆస్తి నేను దక్కించుకోగలను అని రణవీర్ అంటే అసలు నీ కూతురే కానప్పుడు ఆ ప్రూఫ్స్ ఎలా వస్తాయి అని మనోహరి అంటుంది ఏంటి మనోహరి ఏం మాట్లాడుతున్నావు అని రణవీర్ బెదిరింపు వాయిస్తో మాట్లాడటంతో అబ్బే ఏమీ లేదు మన కూతురు కానప్పుడు ఆ ప్రూఫ్స్ ఎలా వస్తాయి అని మనోహరి అంటుంది నువ్వేం చేస్తావో నాకు తెలియదు రేపు నువ్వు అంజుని తీసుకొని హాస్పిటల్కి వచ్చేసే అక్కడ టెస్టులన్నీ చేయించుకోవాలి అవి నాకు కావాలి అని రణవీర్ చెప్తాడు అంజుని నేను హాస్పిటల్కి తీసుకువస్తాను తర్వాత నువ్వు వచ్చేసే అని రణవీర్ అంటే నీతో అంత తేలిగ్గా అంజు ఆ టెస్టులన్నీ చేయించుకుంటుంది అనుకుంటున్నారా అది 100 ప్రశ్నలు వేస్తుంది అమర్ పెంపకంలో ఆరు ప్రేమతో పెరిగింది ఆ అంజు అంత తేలికది కాదు అని మనోహరి అంటే అంజుకి ఎలా టెస్ట్ చేయించాలో నేను చూసుకుంటాను అంజలిని నువ్వు ఎలా బయటికి తీసుకురావాలో అదే ప్లాన్ చేసి ఈ ఒక్క సహాయం చెయ్యి అని రణవీర్ చెప్పడంతో అయినా ఊర్లో వేరే పిల్లర్ లేనట్టు ఈ అంజలినే కావాల్సి వచ్చిందా అని మనోహరి అంటే ఎందుకంటే అంజలిని చూస్తే నా కూతురు